వచ్చేసా ఇంకో వీడియోతో మీ ముందుకి. దట్ ఈస్ ఈ రోజు నేను 'అఖండ 2' సినిమా చూశాననమాట. దాని గురించి మాట్లాడక ముందు ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తేజ్ అండ్ ఫాలో టు తేజ్ సినిమా ఇన్ ఇన్‌స్టాగ్రామ్ అనమాట. నేను ఆల్రెడీ 2025లో సమ్ ఆఫ్ ది గుడ్ మూవీస్ గురించి మాట్లాడుతా ఉన్నాను. సో, దానికన్నా ముందు 'అఖండ 2' సడన్‌గా రిలీజ్ పెట్టారు. సో, ఇట్ వాస్ గుడ్. చూసేద్దాం. చూసిన తర్వాత మనం అన్ని మూవీస్ గురించి మాట్లాడదాం అనే కాన్సెప్ట్‌లో నేను ఆపేసాననమాట ఆ వీడియోని. ఖచ్చితంగా మళ్ళీ పెడతాను. వస్తది. మళ్ళీ రికార్డింగ్ చేసి కొంచెం ఎడిట్ చేయాలనమాట. సో, లెట్స్ డైవ్ ఇంటు 'అఖండ 2' ఎలా ఉందిరా 'అఖండ 2' వాట్ ఈస్ ద హైప్ అంటే సప్పగానే ఉంది భయ్యా. మనం అనుకున్నంత రేంజ్‌లో అయితే లేదు. కానీ వన్ థింగ్ ఏంటంటే సనాతన ధర్మం గురించి అయితే మాత్రం క్లాసుల మీద క్లాసులు తీసుకున్నారు. అసలు మన దైవభక్తి ఏంటి? హిందూయిజం ఏంటి? అసలు దాని మీద క్లాసులు. అసలు మన ఇండియాలో హిందూయిజం ఎలా వచ్చింది? అసలు ప్రతి ఒక్కళ్ళు విలన్ అదే చెప్తాడు. హీరో అదే చెప్తాడు. ఎవ్రీ పర్సన్ విల్ బి సేయింగ్ దట్ ఓన్లీ. అసలు మూవీలో ఇంకా స్టోరీ ఏమీ లేదు. ప్రతిదీ టీచింగ్ లాగా ఉంటదనమాట. ప్రీచీగా ఉంటది. కొంతమందికి నచ్చుతది. కొంతమందికి నచ్చదు. అండ్ ఆల్సో మన బాలయ్య గారు పాన్ ఇండియా టైప్‌లో కన్నడ చెప్తాడు. తమిళ్ చెప్తాడు. అండ్ ఆల్సో తెలుగు మాట్లాడతారు. అంటే తెలుగు మూవీ కాబట్టి తెలుగు మాట్లాడతారు ఖచ్చితంగా. అండ్ దాంతో పాటు హిందీ మాట్లాడతారు. ఈ ఒక్కసారిగా ఒక 4-5 లాంగ్వేజెస్ ఒక్క డైలాగ్ దడ్డ ఏసేస్తాడనమాట. ఇట్ వాస్ నైస్. లిటరల్‌గా కొన్ని సీన్స్ అయితే నాకు బాగా నచ్చినాయి. కొన్ని హైప్ సీన్స్ బాగున్నాయి. అండ్ కేవలం బోయపాటి, బాలకృష్ణ మాస్ ఆ ఎలిమెంట్స్ బాగున్నాయి. అవన్నీ ఓకే. అట్లా వాళ్ళిద్దరు చేస్తేనే ఆ మ్యాజిక్ కుదురుతది. అండ్ ఆల్సో మీరు అనుకోవచ్చు, అరే ఏంట్రా ఈ లాజిక్స్ ఏంది? ఇవేమీ లేవు అనుకుంటే భయ్యా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ సినిమాకెళ్తున్నప్పుడు యూ షుడ్ రిమూవ్ యువర్ లాజిక్స్ ఆర్ ఎల్స్ ఎనీథింగ్. యూ షుడ్ గో విత్ ద ఎమోషన్ అండ్ డివోషన్ అంతే. ఇంకేమీ లేదు. ఈ మూవీలో మనం వెళ్ళాల్సింది ఎట్లా అంటే బాలకృష్ణ మీద ప్రేమతో వెళ్ళాలి కానీ ఇక్కడ ఇట్లా ఎందుకు కొట్టాడు? ఇలా కొడితే ఎందుకు బౌన్స్ అయ్యాడు? ఎందుకు ఇట్లా తిప్పితే ఇట్లా నలుగురు పైకి ఎక్కేశారు? ఇంతమందిని ఎలా మోసారు? ఇలాంటివన్నీ అడగకూడదు. బుల్లెట్లు ఎందుకు కాలుస్తుంటే ఈయనకెందుకు తాగట్లేదు? అసలు హౌ ఈస్ దిస్ హ్యాపెనింగ్? ఇలాంటి క్వశ్చన్స్ అడిగావు అనుకో నువ్వు బాలయ్య ఫ్యాన్ కాదు. ఓకేనా? అర్థమైందా? సో, ఇక్కడ పాయింట్ ఏంటంటే అవన్నీ బాలయ్య, బోయపాటి రేంజ్ స్టఫ్ బాగుంది. అంటే మీరు 'అఖండ' సినిమాలో ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో ద సేమ్ ప్యాటర్న్ సేమ్ ఉంటుంది. అక్కడ ఒక అధర్మం జరుగుతుంది. దాన్ని కాపాడడానికి ధర్మం వైపు నడిపించే అఖండ వస్తారు. ధర్మం గెలుస్తుంది ఫైనల్గా. ఇట్ ఈస్ అ సింపుల్ స్టోరీ. అండ్ 'అఖండలో' ఏదైతే ఉందో 'అఖండ 2'లో కూడా అదే ఉంది. అంతా ఒకటే ఉంది. కానీ ఒక్కటి మాత్రం డిఫరెన్స్ ఉంది. దిస్ మేక్స్ మీ లైక్ ఒక హైప్ కానీ ఒకలాంటి రేంజ్ హిట్ కానీ. ఎందుకంటే 'అఖండ' సినిమాలో మనకు మెయిన్ పిల్లర్ ఆఫ్ ది మూవీ ఈజ్ బీజిఎం, మ్యూజిక్స్, సాంగ్స్. అసలు ఒక్కొక్క బీట్ ఉంటుంది. మెంటల్ ఎక్కేస్తుంది. అసలు నీకు ఆ తాండవం వేరే లెవెల్‌లో ఉంటుంది. కానీ ఇక్కడ 'అఖండ' తాండవం పెట్టినా కూడా తాండవం అంత ఇంపాక్ట్‌ఫుల్‌గా లేదు. అందులో మంచి పర్సన్స్‌ని తీసుకొని వచ్చారు తమన్ గారు. కానీ తమన్ గారి రేంజ్ అయితే అనిపియలేదు నాకైతే. అండ్ బీజిఎం ఫేడ్ అవుట్ అయినట్టు అనిపించింది. ఎంతైనా ఆ సీన్స్‌కి పర్ఫెక్ట్‌గా సూట్ అయ్యే బీజిఎం పెట్టారా? పెట్టలేదా? అనేది నాకు తెలీదు గానీ ఇట్ వాజ్ నాట్ ఎట్ ఆల్ గుడ్ అన్నట్టు అనిపించింది. బాగా ఫ్లాట్‌గా ఉంది సినిమా అంతా. అండ్ మనకి హైస్ ఎక్కువ రాలేదనమాట. మేబీ ఆ హై సీన్ ఉంది కానీ దానికి పర్ఫెక్ట్ బీజిఎం పడలేదు అని నేను అనుకుంటున్నాను అనమాట. సో, దట్ ఈస్ ఓన్లీ ద కన్సర్న్. అంటే ఈ సినిమాలో ద సేమ్ ఇప్పుడు 'అఖండ' సినిమాలో బోయపాటి అండ్ బాలకృష్ణ ఏదైతే యాక్టింగ్ గానీ, లేకపోతే ఆయన చేసిన డైరెక్షన్ గానీ ద సేమ్ ప్యాటర్న్ సేమ్‌గానే ఉంటది దీనిలో గూడా. కానీ ఒకటి మ్యూజిక్. 'అఖండలో' మ్యూజిక్ ఎంత బావుంటదో 'అఖండ 2'లో అంత అనిపియలేదనమాట. సో, చూద్దాం ఎలా తీసుకుంటారో ఏంటో. బట్ హౌస్‌ఫుల్స్ అవుతున్నాయి. ఎళ్తున్నారు థియేటర్‌కి, సినిమా హాల్‌కి. మార్నింగ్ 7:30కి గూడా వచ్చారు చాలామంది. ఇట్ వాస్ గుడ్ థింగ్. డిసెంబర్ 2025లో లాస్ట్ మూవీ అన్నట్టు ఒక రేంజ్‌లో మంచి హైప్ జరుగుతుంది. చూద్దాం ఎంత కలెక్ట్ చేస్తది ఏంటనేది. మోస్ట్ ప్రాబబ్లీ ఐ థింక్ సో 200-300 క్రోర్స్ రావచ్చు అనుకుంటున్నా. మోస్ట్‌లీ 200 క్రోర్స్ రావచ్చు అనుకుంటున్నా. ఎందుకంటే ఇట్ హ్యాస్ ఎ హైప్. మీకు విలేజర్స్ బాగా చూస్తారు. అండ్ ఆల్సో ఆ మాస్ పల్స్ బాగుంటది. బాలయ్య గారికి మాస్ పల్స్ బాగుంటదనమాట. సో, ఇవన్నీ ఓకే. దిస్ విల్ బీ గుడ్. బట్ నాకైతే కొంచెం డిసప్పాయింట్‌మెంట్.
ఈవెన్ దో నాకు నా బ్రెయిన్‌ని పక్కన పెట్టేసి, ఈ లాజిక్స్ అవన్నీ పక్కన పెట్టి సినిమా చూసినా గూడా ఐ ఫెల్ట్ లైక్ సంథింగ్ ఇన్‌కంప్లీట్ అన్న కాన్సెప్ట్ వచ్చింది. అండ్ ఆల్సో కొన్ని కొన్ని సీన్స్ అయితే మరీ ఘోరంగా ఉంటది. ఫ్లాష్ మ్యాన్ సీన్స్ లాగా ఉంటాయన్నమాట. ఏంట్రా ఇప్పుడు సూపర్ హీరోతో పోలుస్తావా ఇప్పుడు అంటే, ఆఫ్‌కోర్స్ నాకు గూడా శివుడు అంటే ఇష్టం. మీకు తెలుసు అక్కడ చూడండి పెట్టుకున్నాను నేను. సో, నాకు గూడా శివుడు అంటే ఇష్టం. కానీ ఈ మూవీలో ఇంకా శివుడు ఎంత పవర్‌ఫుల్ ఉంటాడో, ఆయన భక్తుడైన అఘోరా గెటప్‌లో ఉన్న అఖండకి గూడా అంతే పవర్‌లు ఉంటాయి. ఇట్ వాస్ గుడ్. ఇంక కానియండి, ఇంక మనం ఏం చేయలేము. ఇంకా ఆ ఫ్లోలో ఎళ్ళిపోవాలి. ఆ హైప్‌లో ఎళ్ళిపోవాలి అంతే. ఇంకేం మాట్లాడేది లేదనమాట. సో, అదనమాట సంగతి. ఉంటా మరి. ఇంకో వీడియోతో మీ ముందుకొస్తా. అంటిల్ దెన్ హావ్ ఎ గ్రేట్ డే. మీకు లిటరల్‌గా నాకు 'అఖండ 2' చూడాలి అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా ఎళ్ళిపోండి. యూ విల్ ఎంజాయ్ ఇట్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రెయిన్‌ని అంటే లైక్ లాజిక్స్ ఇవన్నీ మొత్తం మనకి అనేసి వెళ్ళిపోండి. ఓకేనా? మీ ఫ్రెండ్స్‌తో మీరు ఫుల్‌గా ఎంజాయ్ చేయొచ్చు. ఈ మూవీని చూస్తూ ఎంజాయ్ చేస్తూ. ఇట్ వాస్ గుడ్. దేర్ ఆర్ లాట్ ఆఫ్ క్రింజ్ సీన్స్ అనమాట. దాని గురించి మళ్ళీ తర్వాత మాట్లాడుకుందాం. ఉండ మరి. ఇంకో వీడియోతో మీ ముందుకొస్తా. అంటిల్ దెన్ హావ్ ఎ గ్రేట్ డే. బై బై. సీ యూ. టాటా. అర్థమైందా రాజా?